ఇచ్చేవాళ్ళ సార్ మర్చిపోయి చైనా మొత్తం తీసుకోవాలి. ఖర్చు కూడా వాళ్ళే బాగా ఖర్చు కూడా సార్ అంతా మధ్యలో పెట్టి మధ్యలో సార్ డిఎస్పీ గారు ఒకసారి ఫోటో ఫోటో ఏం సార్ 16 to 130కి ఇవాళ 10:30కి 16వ తారీఖు రోజు మన జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్లో ఈ తక్కలపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి జలజ అనే మహిళ ఆమె బంగారు ఆభరణాలు బ్యాంక్ లాకర్లో పెట్టే నిమిత్తం తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఒక 5 మహిళలు అంటే ఫస్ట్ ఎవరు తెలియదు ఆమె ఇంటికి పోయి చూసుకున్న వారికి ఏంటంటే ఆమె సంచిలో ఉన్న బంగారు ఆభరణాలన్నీ మాయమైపోతాయి. దాని మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దాదాపు 31 తులాల బంగారం పోయిందని చెప్పి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకున్నాం. తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి పరిశీలించుకొని ఇంకా కొన్ని నగలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మాకు వాంగ్మూలం ఇస్తే మొత్తం 38 తులాల బంగారం ఆమె సంచిలో నుంచి మిస్ అవుతుంది బస్టాండ్ ఏరియాలో. దీని మీద కేసు నమోదు చేసుకొని మన టౌన్ సిఐ సూరం వేణుగోపాల్ మరియు కిరణ్ కుమార్ టౌన్ ఎస్ఐ, ఇంకొక ఎస్ఐ మన్మధరావు అండ్ డబ్ల్యూఎస్ఐ గీత ఆధ్వర్యంలో మన ఐడి పార్టీ కానిస్టేబుల్స్ నజీర్ హెడ్ కానిస్టేబుల్ మన జీవన్ వీళ్ళందరూ మన సిబ్బంది అందరూ కలిసి ఏంటంటే దీని మీద వాహన తనిఖీలు మరియు మన ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి అన్నీ ఈ దొంగల గురించి వెనుకడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీ కెమెరా ద్వారా ఒక బస్టాండ్లో ఒక చిన్న అనుమానిత ఒక క్లూ దొరికింది. దాన్ని పట్టుకొని వర్కౌట్ చేస్తుందంటే వాళ్ళు 5 మహిళలు ఉన్నట్టు గుర్తించడం. దాంతో ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఒక మహిళ అక్కడ నగల షాప్కు అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే ఆమె దగ్గర ఏదైతే ఇప్పుడు మనం 31 తులాల బంగారం ఆమె దగ్గరికి వెళ్ళి మనం రికవరీ చేసినాము. ఈమె పేరు ఏంటంటే అద్గాడే కాందే, 60 సంవత్సరాలు. ఈమె రామేశ్వరి టోలీ ఏరియాలో ఉంటుంది. వీళ్ళు మొత్తం 5 వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగల ముఠ. అందులో ఈమె సభ్యురాలు. మిగతా 4 స్వప్న మిథున్ లాండే, అద్గాడే కాంత, అద్గాడే గుజానా, సంజన నాడే వీళ్ళందరూ నాగ్పూర్ ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ సంచార జాతులు. ఇక్కడ ట్రైన్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ అక్కడ వాళ్ళు చేసుకుంటూ ఏంటంటే అనుమాన మహిళలు కావచ్చు ఇంకేదైనా సంచులు కావచ్చు ఉంటే దొరుకుతాయి. ఏంటంటే దాంట్లో డబ్బులు కానీ నగలు కానీ తస్కరిస్తూ ఉంటారు. దీని మీద ఏంటంటే మేము మంచి టీం వర్క్ మన టౌన్ పోలీసులు మంచి టీం వర్క్ చేసి ఈ మహిళను పట్టుకోవడం ద్వారా ఇప్పుడు మనం 31 తులాల బంగారం రికవరీ చేసినాం. మిగతా వాళ్ళను అక్కడ ఉన్నారని పెడితే అక్కడ ఈ విషయం తెలిసి ఏంటంటే వాళ్ళు పరారైనరు. వాళ్ళ దగ్గర కూడా ఇంకొక 7 తులాల బంగారం రికవరీ అయ్యింది ఉంది. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం. వాళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈ దొంగతనం కేసు అంటే సంచలనం సృష్టించిన ఈ దొంగతనం కేసు చేయించడంలో ముఖ్య పాత్ర వహించిన టౌన్ సిఐ వేణుగోపాల్ మరియు టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, మన్మధరావు అండ్ గీత మరియు ఐడి పార్టీ సిబ్బంది నజీర్, జీవన్లు వీళ్ళందరినీ అభినందిస్తున్నాము. ఎస్పీఆర్కి చెప్పి వీళ్ళకు కూడా రివార్డ్స్ ఇప్పిస్తాం.